తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందమైన జిల్లాలలో ఒకటి నాగర్ కర్నూల్ జిల్లా. ప్రకృతి సోయగాలు, చారిత్రక ప్రాధాన్యం, సంస్కృతి, సాంప్రదాయాలతో ఈ జిల్లా ప్రత్యేక గుర్తింపు పొందింది. పచ్చని అడవులు, కొండలు, నదులు, దేవాలయాలు కలగలిపిన ఈ ప్రాంతం తెలంగాణలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ వీడియోలో మనం నాగర్ కర్నూల్ జిల్లా గురించి పూర్తిగా తెలుసుకుందాం. భౌగోళిక స్థితి. నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం దక్షిణ భాగంలో ఉంది. ఈ జిల్లాకు చుట్టూ ఉన్న జిల్లాలు మహబూబ్ నగర్, వనపర్తి. నాగర్ కర్నూల్ చుట్టుపక్కల నల్లమల అటవీ ప్రాంతం. ఈ జిల్లా ప్రధానంగా గ్రామీణ ప్రాంతంగా ఉంటుంది. ఇక్కడ పచ్చని అడవులు, కొండలు, నదులు కనిపిస్తాయి. ముఖ్యంగా నల్లమల అడవులు ఈ జిల్లాకు ప్రకృతి అందాన్నిస్తాయి. ప్రకృతి అందాలు. నాగర్ కర్నూల్ జిల్లా ప్రకృతి అందాలతో ప్రసిద్ధి చెందింది. ఈ జిల్లాలో ఉన్న నల్లమల అడవులు తెలంగాణలో అత్యంత పెద్ద అడవులలో ఒకటి. ఈ అడవుల్లో ఎన్నో వన్యప్రాణులు నివసిస్తాయి. పులులు, చిరుతలు, జింకలు, అడవి పందులు. అలాగే ఈ ప్రాంతంలో ఉన్న ముఖ్యమైన ప్రదేశం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్. ఇది భారతదేశంలోనే ఒక ప్రముఖ టైగర్ రిజర్వ్. చరిత్ర. నాగర్ కర్నూల్ జిల్లాకు గొప్ప చరిత్ర ఉంది. ఈ ప్రాంతం ప్రాచీన కాలంలో వివిధ రాజవంశాల ఆధీనంలో ఉంది. శాతవాహనులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం. కాకతీయుల కాలంలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది. తరువాత ఈ ప్రాంతం గోల్కొండ సుల్తానుల ఆధీనంలోకి వెళ్ళింది. దేవాలయాలు మరియు ఆధ్యాత్మిక ప్రాధాన్యం. నాగర్ కర్నూల్ జిల్లా దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉన్న ముఖ్యమైన దేవాలయాలు ఉమామహేశ్వర స్వామి ఆలయం, సోమేశ్వర ఆలయం, ఇతర పురాతన దేవాలయాలు. ఈ దేవాలయాలు చారిత్రకంగా మరియు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. సంస్కృతి మరియు సాంప్రదాయాలు. నాగర్ కర్నూల్ జిల్లా ప్రజలు సాంప్రదాయాలను ఎంతో గౌరవిస్తారు. ఇక్కడ జరుపుకునే ముఖ్యమైన పండుగలు సంక్రాంతి, బతుకమ్మ, దసరా. జానపద కళలు కూడా ఈ జిల్లాలో ప్రసిద్ధి. బుర్రకథ, ఓగులు, జానపద నృత్యాలు. వ్యవసాయం. ఈ జిల్లా ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడింది. ఇక్కడ పండించే పంటలు వరి, జొన్న, పత్తి, మొక్కజొన్న. నీటి వనరులు తక్కువగా ఉన్నప్పటికీ రైతులు కష్టపడి పంటలు పండిస్తారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్. ప్రకృతి ప్రేమికులకు అత్యంత ముఖ్యమైన ప్రదేశం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్. ఇది భారతదేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్లలో ఒకటి. ఇక్కడ కనిపించే వన్యప్రాణులు పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు. ఈ అడవులు